సోమకుశలే అని ఈయన 6 సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఈయన. వారం రోజులు అక్కడ ఆఫీసులో ఉండి నీ పని ఏందో చూపించామంటే చూపించాను. అప్పుడు ఆయన సర్టిఫికెట్ ఇచ్చాడు. గమ్మత్ అక్కడ చాలా కష్టపడ్డా సార్. ఇది కలర్, ఇది రంగు పెడుతున్నాను, అది గట్టిగా పిండాలిగా నీళ్లు అలా పెడుతుండే ఇచ్చి అంటుండు. మరి ఏం చెప్పాలి నాకు అర్థమవుతలేదు. ఎట్లా చేయాలి ఇప్పుడు, ఏమని చెప్పాలి చూస్తలేదు. జరగా అని చెప్పి పోయి అటు పోయి ఇట్లా బిర్రు పోయినా, ఇరుక్కు మాపులా అంటుండు. ఇరుక్కు మాపులా అంటున్నాడు. అంతే గట్టిగా పిండాలా అని అది రాసుకుంటా. నరసింహ గారు చాలా సంవత్సరం, దాదాపు 20 సంవత్సరాల నుంచి పరిచయం. ఎందుకంటే ఆయనకు నాకు చాలా కలిసి తిరిగాము. భాస్కరాంధ్రలో అప్పుడు న్యాచురల్ డై కట్టు చేయాలన్నప్పుడు ఇద్దరం కలిసి చాలా విలేజెస్ తిరిగాం, ఎలా ఏం చేస్తే బాగుంటుంది అనేసి. చాలా ఇంటీరియల్ ప్లేస్ కూడా వెళ్ళి నేను బస్ పట్టుకొని లేకుంటే ఇంకోటి ఆటలు పట్టుకొని, అప్పటి నుంచి ఇద్దరం కలిసి బాగా పనిచేసాం అన్నట్టు. అసలు న్యాచురల్ డైయింగ్ ఎవరు అప్పుడు చేసేవాళ్ళు, తేలియ రుమాల్ అంటే ఏంటిది, ఆ రుమాల్ ఎక్కడుందో దాన్ని చూడడం కోసం అప్పుడు వెళ్ళాము. ఇక్కడ చిన్న విలేజ్లో ఉంటే ఒక పెద్ద అయిన ఒక రుమాల్ ఉండే, అది ఆయన ఎలా చేశాడు ఆ రంగులు. అలా ఇద్దరం కలిసి తిరిగినప్పుడు చాలా వరకు ఆ డిస్కషన్ జరిగేది, న్యాచురల్ డై ఎలా చేస్తారు ఎట్లా. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ తను సలీం దగ్గర వెళ్ళి మిగతా రంగులు నేర్చుకున్నాడు. ఇండిగో ఒకటి నేర్చుకోలేదు, కానీ అనార్ కానీ, రెడ్ కానీ, బ్లాక్ కానీ, ఆలివ్, ఇవన్నీ సలీం దగ్గరికి వెళ్ళి ఆ రంగులు ఎలా చేస్తున్నారు అనేది అంతా సలీంతో కూర్చొని నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత తను ఎట్లాగో టై అండ్ డై తెలుసు ఆ పని, దాన్ని మళ్ళీ న్యాచురల్ డైలోకి తీసుకొచ్చేసి చాలా సక్సెస్ఫుల్గా ఆయన చాలా త్వరగా నేర్చుకున్నాడు. తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకం. మూసేస్తున్నాము ఎందు గురించి, దీనికి కలర్ రావాలి కదా, ఈ కలర్ దీనికి అంటుతుంది, ఇది మూసేయాలి. ఓదెలు కూడా నాకు నరసింహ గారు ఇంకా ముందు నుంచి దాదాపు 2000 సంవత్సరం అప్పటి నుంచి ఓదెలు గారు తెలుసు. ఓదెలు దగ్గర నేను అప్పుడు అలా విలేజ్లోనే వీవింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను భాస్కరాంధ్ర ద్వారా వెళ్ళి. అప్పుడు అంటే అక్కడ వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే అక్కడ వ్యాట్ అంటే న్యాచురల్ ఇండిగో అనేది వ్యాట్ ప్రాసెస్లో చేస్తారు అనేది, కుండలలో ఫర్మెంటేషన్ చేస్తారు అనేది ఫస్ట్ టైం అక్కడ చూడడం అన్నట్టు. మనకు ఈ మల్కా ద్వారా తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ తను కూడా 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మల్కాలో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ధర్మేంద్ర అనే విషయం ఏమంటే, అందరూ డబుల్ యారన్ మీద చేస్తున్నారు, మన మల్కా దారం మీద సింగిల్ యారన్ మీద ఎందుకు చేయకూడదు అనే దాన్ని అనడము, నేను వినడము కూడా జరిగింది. అయితే ఈ నరసింహులు గారు రావడము, తంగళ్ళపల్లి నుండి వీవర్లను తీసుకొని వచ్చి మన జనగామలో ఇక్కత్తు రంగు అద్దాలు అనేది ధర్మేంద్ర నాకు చెప్పింది. అప్పుడు అంటే ఈ రంగులు అనుభవం నాకు చాలా అర్థమైపోయింది, ఎట్లా చేయాలనేది. దాదాపుగా నేను అన్ని రంగులలో నేను తెలుసుకుంటూ దేని నుండి ఏ రంగు వస్తుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది నాకైతే ఆల్రెడీ వచ్చేసింది. అక్కడ కట్లు కట్టేసి ఈ టై డైయింగ్ చేసే విధానంలో అద్దినప్పుడు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, రంగులలో ఒక గుణం ఉంటుంది. ఏమి గుణం ఉంటుంది? ఒక చెట్టు రంగు చేసినప్పుడు మనకు చేసేటప్పుడు ఒక రంగు కనిపిస్తుంది, కానీ అది గాలి కానీ ఎండ కానీ తగలంగానే చేంజ్ అవుతూ ఉంటుంది, రంగు చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ డిజైన్కి రంగు రావాలని చెప్పి నరసింహులు గారు చెప్పినప్పుడు నేను ఆ రంగు తీసుకొని భూమయ్యకు నేర్పించాలి. అయితే ఆ రంగు సేమ్ అట్లాగే రావాలనుకుని చేపించేవాడిని, లేదా నేను కూడా కొంచెం సాయం చేసేవాడిని. కానీ నాకేమనిపించింది, లోపలికి రంగు పోయినా అది తొందరగా దానికి గాలి అందక మనం అనుకున్న రంగు రావడం లేదు.
ఎందుకు రావడం లేదు అనేది చేస్తూ చేస్తూ కొన్ని రంగులు చేసేసరికి అర్థమైంది. ఇది ఎందుకు తేడా జరుగుతుందంటే రంగుకు ఎప్పుడైనా ఈ చెట్ల రంగులు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా దానికి ఈ ప్రకృతిలో పుట్టినది కాబట్టి ప్రకృతి కూడా దానికి కొంత సహకరించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే అది కూడా సరిగ్గా మనం అనుకున్న కలర్ రాదు. పైన కనిపిస్తుంది కానీ లోపల గాలి రాక గాలి చొరబోక అది కొంచెం తేడా అవుతుంది. కానీ నాకు అది అయినా కానీ ఒక విధంగా బట్ట మీద నేసినప్పుడు అదే గ్రీన్ చేయాలి అనుకున్నప్పుడు గ్రీన్ బాగానే కనిపిస్తుంది కానీ లోపల వేరే రకంగా గ్రీన్ చేంజ్గా కనిపించేది. ఎందుకంటే దానికి సరిగ్గా గాలి అందక అది కూడా ఒక రకంగా రంగు చూడటానికి నేసేసరికి అరే నేనేమో గ్రీన్ చేయాలనుకున్నా కానీ పైన కనిపించింది నేసేసరికి తేడా కనిపిస్తున్నది. కానీ ప్రకృతిలో ఒక విధమైన అందము ఏ విధంగా చేసినా దానికి యొక్క అందాన్ని ఎప్పుడు కూడా తీసిపోలేదు అనిపించింది. ఎందుకంటే లోపల రంగు గాలి తగలకుండా ఆరిన రంగు కూడా నేసిన తర్వాత అదొక విధంగా చాలా అందంగా కనిపించే రంగు నాకు బయట కనిపించింది. అంటే నిజంగా ప్రకృతిలో ఉన్నటువంటి పక్వము ఏ విధంగా మనం వంట చేసుకున్నా ఏ విధంగా దాన్ని రంగు చేసుకున్నా అది చాలా అందంగా మనకు భగవంతుడు దానిలో నింపి ఉంచిండు అనేది నాకు చాలా అర్థమైంది. స్టేషన్ ఎందుకు ఫస్ట్ ఇది ఎందుకు వేసింది? ఇంకోటి వీళ్ళకి తినదని కలదు, వీళ్ళకు తెలియదు కదా అసలు అంటేనే తెలియదు కాబట్టి సున్నితం ఉంటుంది, అలక ఉంటుంది. పెద్ద సైజులో వేసాం అయితే కొంచెం తొందరగా అర్థం అవుతుంది. తర్వాత ఇది వేసాం, ఇది కూడా 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ ఫస్ట్ అంతా 1 ఇంచ్ వేసుకున్నాం. ఇప్పుడు తర్వాత హాఫ్ ఇంచ్ వచ్చాం. 1/2 ఇంచ్ వేసుకున్నాం. ఇది కూడా వేసేసాం, వెళ్ళిపోయింది. ఇది కూడా వేసాం, ఇది 1/2 ఇంచ్ లోనే. ఫస్ట్ మనం ముందు 1 ఇంచ్ లో వేసుకొని తర్వాత మనం 1/2 ఇంచ్ వేసుకున్నాం. ఇది కూడా వేసాం కానీ అది వెళ్ళిపోయింది. ఇంచు నుంచి మనం ఇంకా చిన్న చేస్తున్నాం. చిన్న ఇప్పుడు ఇది ఇప్పుడు ఏ పోతున్నాం ఇంకా చిన్నది రేపు ఇది ఇవాళ మొదలు పెట్టింది. ఇది అట్లా వేసి ఇందులో కలర్ ఇవాళనే ప్రారంభం చేసాం. అట్లటిగా ఇప్పటిదాకా రబ్బర్లు అర్థం కాదుగా వాళ్ళ డిజైన్ దూరంగా ఉన్నట్టు అది రబ్బర్లు. ఇప్పుడు ఇక్కడ నుంచి వైట్ వేసి కలర్ ఒకనాడు దుర్గా మేడం ఏమన్నది, ఓ డిజైన్ వేసి ఇచ్చిన, ఇది ఇట్లయితే చాలా బాగుంటుందంటే, చాలా బాగా అంటే నీకు ఎట్లా మంచిగా అనిపించింది, నువ్వు ఎట్లా అంటున్నావు, నీకు మంచిగా ఎట్లా అనిపించింది అని. నాకు సంతోషం అనిపిస్తే ఈ డిజైన్ బాగుంటుంది అని. అట్లా ఎట్లా ఊహించుకున్నావు నువ్వు, నీకు ఎట్లా వచ్చింది ఆ ఊహ, ఇట్లా అడుగుతుంది. అరే ఏం చెప్పాలి, నాకు మంచిగా అనిపించింది అంటే మంచిగా అంటే ఎట్లా ఊహించుకున్నావు అని అడుగుతుంది. నాకు ఎక్కడ తోస్తలేదు. సరే మేడం, మరి పుష్పాలు పూస్తాయి కదా చెట్ల కాడ,
పచ్చగా ఎర్రగా ఎల్లో రెడ్ అవి చూస్తే ఎంత అందం అనిపిస్తాయి చెట్లు చూస్తే, పువ్వులు పుష్పాలు ఎంత మంచిగా ఉంటాయి. ఆ విధంగా అనుకొని ఈ కలర్కి ఇది పక్కకు పెడితే ఇట్లా బాగుంటుంది అని నాకు ఐడియా వచ్చింది. యాక్చువల్గా ఇది రెండు ఒకేసారి కట్టుకోవచ్చు, కానీ కట్టుకుంటే దాంట్లో రిధం ఉండదు, ఒకసారి కలిసి కలవకుండా. కానీ దీంట్లో మనకు వేరు వేరు కట్టుకుంటే రెండు వేరే పేకలు, రెండు వేరే కండలు, వేరే కండలు. పూర్వకాలంలో ఈ తెల్ల గుడ్డలకు దారాలు చుట్టి చక్రాలు మాదిరి చేసేది. ఈ తెల్ల గుడ్డలకు బార్డర్ కట్టి రబ్బర్ చుట్టి అద్దేది. ఈ దీనికి తయారు చేసి గుడ్డలే కలర్ అది అమ్మేది. అప్పుడు ఏమొచ్చిందంటే ఇట్లా కాదు, మనం దారాల మీదనే తయారు చేయాలి అనేది ఒకటి దృష్టికి వచ్చింది. ఇది ఒకటి నిలవంక, ఇదేమో తెల్లారి చుక్క, ఇది చంద్రుడు, ఈ నిలవంక. అప్పుడు పరిహారాలు లేకపోయింది, ఇవి చుక్కలు. ఈ గుర్తుకాయలు ఇట్లా అడ్డం పడ్డాయి అంటే ఇక తెల్లారుతుంది అనేది వాళ్ళకి అర్థం. ఇది అది నేను సొంతంగా తయారు చేసింది. మా అమ్మాయి నేను మా భార్యతో కలిసి మేము ఇద్దరం చేసాము. ఇది ఢిల్లీలో వచ్చేసినాము కదా. ఢిల్లీలో వచ్చేసింది. ఇద్దరం వస్తుంది కదా అప్పుడు. మీరే సన్మానించారు అప్పుడు. సన్మానం ఇది ఢిల్లీ క్రాఫ్ట్స్ కౌన్సిల్ వాళ్ళు. ఇక్కడ చదువులు రబ్బలు ఎత్తడం, చుట్టడం, ఎంతో పని. చాపడం ఇది ఒకరితోటి కాదాడ, బయట చాపాలి, భాగాలు చాపాలి. అక్కడ ఆమె ఉండటం నాతో పాటు సరిగా ఆమె కూడా పనిచేసింది. అప్పుడు శ్రద్ధగా చేసినప్పుడు ఇది ఎవరి కొరకో కాదు, మన కొరకే చేసేది. మనం పని రావాలి అని చెప్పి చెప్పుకుంటా ఆమె జ్ఞానం కూడా విన్నది. నేను చెప్పినంత వరకు నాకు చాలా సహాయపడ్డది. రాట్నం తిప్పటం, పోయడం, కండెలు పట్టడం, ఇవన్నీ పనులు ఒక్కరితోటి కావు. నాకు 10 మందిలో ఉంటేనే ఉల్లాసం. ఒకరి విషయం తన తెలుసుకోవచ్చు, తన విషయం ఒకరికి చెప్పవచ్చు. ఇప్పటికైనా ఇంట్రెస్ట్ దీని మీదనే ఉంటుంది. ఊరికి చెప్పాలి తనకు వచ్చిన విద్య అనేది ఒకటి. అదే కాలక్షేపం జరిగింది ఇప్పటిదాకా, అదే జరుగుతూనే ఉంది. ఇంకా బస్సులో ఒక ఆవిడ పోతుంది, చీర కట్టుకుంది ప్రింట్ది. నేను దించుకుంటూ వచ్చాను బస్సులో. నా స్టేజ్ తప్పిపోయింది, ముందు స్టేజ్ పోయినా ఢిల్లీలో పడి.